లియో టాల్స్టాయ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాహితీ ప్రియులను ప్రతిధ్వనించే పేరు, ప్రేమ, కుటుంబం మరియు సామాజిక మార్పుల కథలను అల్లిన అద్భుత కథకుడు ఈనాటికి మనల్ని ఆకర్షిస్తూనే ఉన్నారు. కానీ ఐకానిక్ నవలలు మరియు తాత్విక ఆలోచనల వెనుక ప్రకాశం మరియు గందరగోళం రెండింటితో గుర్తించబడిన గొప్ప మరియు సంక్లిష్టమైన జీవితంతో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని కులీన పెంపకం నుండి అతని ఆధ్యాత్మిక పోరాటాలు మరియు సాహిత్య విజయాల వరకు టాల్స్టాయ్ యొక్క ప్రయాణం మానవ సృజనాత్మకత యొక్క శక్తికి మరియు అతని పని యొక్క శాశ్వత ప్రభావానికి నిదర్శనం. రష్యాలోని తులాలో ఆగస్టు 28, 1828న జన్మించిన లియో టాల్స్టాయ్ ఒక ఉన్నత కుటుంబంలోని 4 కుమారులలో చిన్నవాడు. అతని బాల్యం విషాదంతో గుర్తించబడింది. అతను కేవలం 2 సంవత్సరాల వయస్సులో అతని తల్లి మరణించాడు మరియు అతని 9 ఏళ్ల వయస్సులో అతని తండ్రి మరణించాడు. ఈ ప్రారంభ నష్టం టాల్స్టాయ్ యొక్క ప్రపంచ దృష్టికోణాన్ని ఆకృతి చేస్తుంది మరియు కుటుంబం, ప్రేమ మరియు మరణాల సంక్లిష్టతలతో అతను పట్టుకున్నందున అతని రచనను తెలియజేస్తుంది. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ టాల్స్టాయ్ కుటుంబం అతను అద్భుతమైన విద్యను పొందేలా చూసింది మరియు అతను కజాన్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం మరియు ప్రాచ్య భాషలను అభ్యసించాడు. యువ టాల్స్టాయ్ ముఖ్యంగా పుష్కిన్ మరియు గోగోల్ వంటి గొప్ప రష్యన్ రచయితల రచనలకు ఆకర్షితుడయ్యాడు మరియు అతను తన కాలంలోని సాహిత్య దిగ్గజాలచే ప్రభావితమైన తన స్వంత రచనా శైలిని అభివృద్ధి చేయడం ప్రారంభించాడు. యువకుడిగా టాల్స్టాయ్ సైన్యానికి ఆకర్షితుడయ్యాడు మరియు అతను క్రిమియన్ యుద్ధంలో పనిచేశాడు. అక్కడ అతను సంఘర్షణ యొక్క క్రూరమైన వాస్తవాలను ప్రత్యక్షంగా చూశాడు. ఈ అనుభవం తరువాత అతని రచనను ప్రభావితం చేసింది. ముఖ్యంగా అతని మాస్టర్ పీస్ వార్ అండ్ పీస్. యుద్ధం యొక్క భయానక పరిస్థితులు టాల్స్టాయ్పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి మరియు అతను హింస యొక్క నైతికత మరియు మానవత్వం యొక్క స్వభావాన్ని ప్రశ్నించడం ప్రారంభించాడు. యుద్ధం తర్వాత టాల్స్టాయ్ రష్యాకు తిరిగి వచ్చాడు మరియు సాహిత్యం పట్ల తన అభిరుచిని కొనసాగించడం ప్రారంభించాడు. 1852లో తన మొదటి నవల బాల్యం ప్రచురించాడు. అయినప్పటికీ కుటుంబ సంతోషం మరియు ది కోసాక్స్ వంటి అతని తదుపరి రచనలు అతనికి విమర్శకుల ప్రశంసలు తెచ్చిపెట్టాయి మరియు రష్యన్ సాహిత్య వర్గాలలో అతనిని వర్ధమాన తారగా నిలబెట్టాయి. టాల్స్టాయ్ కెరీర్ అనేక మైలురాళ్లతో గుర్తించబడింది. అది సాహిత్య దిగ్గజంగా అతని కీర్తిని సుస్థిరం చేసింది. 1863లో అతను సోఫియా బెహర్స్ను వివాహం చేసుకున్నాడు మరియు ఆ జంటకు 13 మంది పిల్లలు ఉన్నారు. టాల్స్టాయ్ తరచుగా కుటుంబ జీవితంలోని అంశాలను తన రచనలో చేర్చాడు. 1869లో వార్ అండ్ పీస్ ప్రచురణ ఒక పరివాహక క్షణం, ఎందుకంటే నవల యొక్క విస్తృతమైన కథనం మరియు సూక్ష్మమైన పాత్రలు సాహిత్య కల్పన యొక్క అవకాశాలను పునర్నిర్వచించాయి. టాల్స్టాయ్ యొక్క తదుపరి రచనలు అన్నా కరెనినా మరియు ది డెత్ ఆఫ్ ఇవాన్ ఇలిచ్ వంటివి ప్రేమ, నైతికత మరియు మానవ స్థితి యొక్క ఇతివృత్తాలను అన్వేషిస్తూ మాస్టర్ స్టోరీటెల్లర్గా అతని స్థానాన్ని మరింత పటిష్టం చేశాయి. ఈ నవలలు టాల్స్టాయ్ యొక్క సాహిత్య మేధావిని ప్రదర్శించడమే కాకుండా 19వ శతాబ్దపు రష్యా యొక్క సామాజిక మరియు సాంస్కృతిక ప్రకృతి దృశ్యాన్ని దాని సంక్లిష్టతలతో మరియు వైరుధ్యాలతో ఒక విండోను అందించాయి. అతని జీవితాంతం టాల్స్టాయ్ విరామం లేని మేధో ఉత్సుకతతో నడపబడ్డాడు మరియు అహింసాత్మక ప్రతిఘటన, విద్య మరియు సామాజిక సంస్కరణల గురించి అతని తాత్విక ఆలోచనలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రేరేపిస్తూనే ఉన్నాయి. అతని అహింసా ప్రతిఘటన భావన ప్రత్యేకించి మహాత్మాగాంధీ మరియు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వంటి నాయకులను ప్రభావితం చేసింది. వీరు సామాజిక మార్పు కోసం వారి స్వంత ఉద్యమాలను రూపొందించడానికి టాల్స్టాయ్ ఆలోచనలను ఉపయోగించారు. విద్య పట్ల టాల్స్టాయ్ యొక్క నిబద్ధత కూడా అచంచలమైనది మరియు అతను తన ఎస్టేట్లో రైతు పిల్లల కోసం ఒక పాఠశాలను స్థాపించాడు. అక్కడ అతను బోధించడానికి మరియు నేర్చుకోవడానికి వినూత్న పద్ధతులను అభివృద్ధి చేశాడు. సామాజిక వర్గం లేదా నేపథ్యంతో సంబంధం లేకుండా విద్య అందరికీ అందుబాటులో ఉండాలని అతను నమ్మాడు మరియు అక్షరాస్యత మరియు మేధో స్వేచ్ఛను పెంపొందించడానికి అతను అవిశ్రాంతంగా కృషి చేశాడు. టాల్స్టాయ్ కీర్తి పెరిగే కొద్దీ అతని ప్రభావం కూడా పెరిగింది మరియు అతను రష్యన్ సమాజంలో ప్రముఖ వ్యక్తి అయ్యాడు. అతని రెచ్చగొట్టే ఆలోచనలకు మరియు సామాజిక న్యాయం పట్ల అతని అచంచలమైన నిబద్ధతకు పేరుగాంచాడు.
అతను రష్యన్ కులీనుల మరియు ఆర్థడాక్స్ చర్చి యొక్క స్వర విమర్శకుడు, మరియు అతని రచనలు తరచుగా యథాతథ స్థితిని సవాలు చేస్తూ వివాదం మరియు చర్చకు దారితీశాయి. అయినప్పటికీ టాల్స్టాయ్ ప్రియమైన వ్యక్తిగా మిగిలిపోయాడు, అతని సహచరులచే గౌరవించబడ్డాడు మరియు అతని పాపకులచే ఆరాధించబడ్డాడు. అతను అతనిలో నిజమైన అసలైన, అభిశంసించలేని సమగ్రత మరియు అచంచలమైన నమ్మకమున్న వ్యక్తిని చూశాడు. టాల్స్టాయ్ వ్యక్తిగత జీవితం కూడా గందరగోళం మరియు పోరాటంతో గుర్తించబడింది, ఎందుకంటే అతను నిరాశ, ఆందోళన మరియు ఆధ్యాత్మిక సందేహంతో ఉన్నాడు. అతను సంక్లిష్టమైన మరియు తరచుగా విరుద్ధమైన వ్యక్తి, లోతైన ఉద్దేశ్యం మరియు జీవితం పట్ల మక్కువతో నడిచేవాడు. అయినప్పటికీ అతని స్వంత మనస్సు యొక్క నీడలు వెంటాడాయి. అతని కుటుంబంతో అతని సంబంధాలు తరచుగా నిండి ఉన్నాయి, ముఖ్యంగా అతని భార్య సోఫియాతో. అతని మానసిక కల్లోలం మరియు అతని పెరుగుతున్న సన్యాసి జీవనశైలిని ఎదుర్కోవడంలో కష్టపడ్డాడు. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ టాల్స్టాయ్ అంకితభావంతో కూడిన తండ్రి మరియు భర్తగా మిగిలిపోయాడు మరియు అతని కుటుంబం అతని జీవితాంతం ప్రేరణ మరియు మద్దతు యొక్క స్థిరమైన మూలం. అతని జీవితంలోని చివరి సంవత్సరాల్లో టాల్స్టాయ్ దృష్టి సాహిత్యం నుండి తత్వశాస్త్రం వైపు మళ్లింది మరియు అతను నైతికత, ఆధ్యాత్మికత మరియు జీవితానికి సంబంధించిన ప్రశ్నలతో ఎక్కువగా నిమగ్నమయ్యాడు. అతను ఈ అంశాలపై విస్తృతంగా వ్రాశాడు, ఏ కన్ఫెషన్ మరియు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ వితిన్ యు వంటి రచనలను రూపొందించాడు. ఇది అతని అంతర్గత ప్రపంచం మరియు అతని ఆధ్యాత్మిక పోరాటాల గురించి ఒక సంగ్రహావలోకనం అందించింది. ఈ రచనలు ఆధునిక జీవితంలోని వైరుధ్యాలచే లోతుగా కలవరపడిన వ్యక్తిని బహిర్గతం చేస్తాయి, అయినప్పటికీ సరళత, కరుణ మరియు సత్యం యొక్క మార్గాన్ని కనుగొనడానికి కట్టుబడి ఉన్నాయి. టాల్స్టాయ్ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం సంక్షోభాలు మరియు ఎపిఫనీల శ్రేణితో గుర్తించబడింది. అతను తన స్వంత కోరికలు మరియు ఆశయాలను తన పెరుగుతున్న సామాజిక బాధ్యత మరియు నైతిక ప్రయోజనంతో పునరుద్ధరించటానికి ప్రయత్నించాడు. టాల్స్టాయ్ జీవితం మరియు వారసత్వం గురించి మనం ఆలోచించినప్పుడు అతని ప్రభావం సాహిత్య రంగానికి మించి విస్తరించి ఉందని స్పష్టమవుతుంది. అతని నవలలు లెక్కలేనన్ని భాషల్లోకి అనువదించబడ్డాయి మరియు అతని ఆలోచనలు ఆధునిక ఆలోచనా విధానాన్ని రూపొందించాయి. టాల్స్టాయ్ యొక్క స్వంత ఆధ్యాత్మిక ప్రయాణం సరళత, కరుణ మరియు స్వీయ ప్రతిబింబం పట్ల లోతైన నిబద్ధతతో గుర్తించబడింది, పెరుగుదల మరియు పరివర్తన కోసం మానవ సామర్థ్యానికి శక్తివంతమైన ఉదాహరణను అందిస్తుంది. తన జీవితాంతం నిరాశ మరియు వ్యక్తిగత కల్లోలంతో పోరాడుతున్నప్పటికీ టాల్స్టాయ్ ఫలవంతమైన రచయిత మరియు ఆలోచనాపరుడిగా మిగిలిపోయాడు. ఈనాటికి మనకు స్ఫూర్తిని, సవాలును మరియు ఓదార్పునిస్తూనే ఉన్న ఒక పనిని వదిలిపెట్టాడు. అతని మరణానికి దారితీసిన సంవత్సరాల్లో టాల్స్టాయ్ యొక్క కీర్తి మరియు ప్రభావం మాత్రమే పెరిగింది. అతని నవలలు మరియు ఆలోచనలు విస్తృత ప్రేక్షకులకు చేరాయి. అతను 82 సంవత్సరాల వయస్సులో 20 నవంబర్ 1910న తుదిశ్వాస విడిచాడు, ఒక్కసారిగా లోతైన మరియు శాశ్వతమైన వారసత్వాన్ని విడిచిపెట్టాడు. లియో టాల్స్టాయ్ జీవితం మరియు పనిని పరిశీలిస్తే సాహిత్యం యొక్క పరివర్తన శక్తి మరియు మానవ ఆత్మ యొక్క అపరిమితమైన సంభావ్యత గురించి మనకు గుర్తుకు వస్తుంది. తన రచన ద్వారా టాల్స్టాయ్ మన స్వంత విలువలను ప్రతిబింబించమని, యథాతథ స్థితిని ప్రశ్నించడానికి మరియు మరింత న్యాయమైన మరియు దయగల ప్రపంచం కోసం ప్రయత్నించమని ఆహ్వానిస్తున్నాడు. మన స్వంత కాలపు సంక్లిష్టతలతో మనం పట్టుదలను కొనసాగిస్తున్నప్పుడు టాల్స్టాయ్ యొక్క పనిజ్ఞానం, మార్గదర్శకత్వం మరియు ప్రేరణ యొక్క శాశ్వతమైన మూలంగా మిగిలిపోయింది. మన గురించి మరియు మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి మన అవగాహనను రూపొందించడానికి కళ యొక్క శాశ్వత శక్తికి నిదర్శనం. టాల్స్టాయ్ యొక్క వారసత్వం అతని జీవితకాలం కంటే చాలా విస్తరించింది మరియు అతని అడుగుజాడలను అనుసరించిన లెక్కలేనన్ని రచయితలు, ఆలోచనాపరులు మరియు కళాకారుల పనిలో అతని ప్రభావం కనిపిస్తుంది. సామాజిక న్యాయం పట్ల ఆయనకున్న నిబద్ధత, విద్య పట్ల ఆయనకున్న మక్కువ, సాహిత్యంలోని పరివర్తన శక్తిపై ఆయనకున్న నమ్మకం కొత్త తరాల పాపకులకు, రచయితలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. మనం భవిష్యత్తు వైపు చూస్తున్నప్పుడు లక్ష్యం, ధ్రువవిశ్వాసం మరియు సృజనాత్మకతతో జీవితాన్ని గడిపిన వ్యక్తి లియో టాల్స్టాయ్ ఉదాహరణను గుర్తుంచుకోవడం మంచిది మరియు రాబోయే తరాలకు మనల్ని పోషించే మరియు స్ఫూర్తినిచ్చే పనిని వదిలివేసింది. అతని కథ మనందరికీ మన స్వంత జీవితాలను రూపొందించుకోవడానికి
మన అభిరుచులను కొనసాగించడానికి మరియు మన చుట్టూ ఉన్న ప్రపంచంపై సానుకూల ప్రభావాన్ని చూపే శక్తి ఉందని గుర్తుచేస్తుంది. లియో టాల్స్టాయ్ యొక్క జీవితం మరియు వారసత్వాన్ని మనం ప్రతిబింబిస్తున్నప్పుడు, స్వీవిష్కరణ, సృజనాత్మకత మరియు వృద్ధికి సంబంధించిన మా స్వంత ప్రయాణాన్ని ప్రారంభించడానికి మరియు మనలో ఉన్న అనంతమైన అవకాశాలను అన్వేషించడానికి మేము ఆహ్వానించబడ్డాము.